అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి అభ్యర్థులకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా అనేది చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో చాలా మంది అప్లై చేస్తున్నప్పుడు అనేక రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో మెయిన్ డౌట్స్ కి అయితే క్లియర్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే కనుక, సార్ నా దగ్గర సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ లేవు, జిరాక్స్ అయితే ఉన్నాయి, అవి అప్లోడ్ చేయొచ్చా? ఇక అదేవిధంగా చాలా మంది అడుగుతున్న రెండవ ప్రశ్న, సార్ నేను ఒక జిల్లాకే అప్లై చేసుకోవచ్చా, వేరే జిల్లాలకి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇంకా అదేవిధంగా థర్డ్ వన్, క్యాస్ట్ సర్టిఫికేట్. సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నా దగ్గర గ్రామ సచివాలయంలో చేయించింది, అదే లాస్ట్ గవర్నమెంట్ లో చేయించుకున్నది ఉంది, అది వర్క్ అవుతుందా లేదా? అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మేము లాస్ట్ టైం అప్లై చేసాం కదా, మరలా మేము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఆ యొక్క క్యాండిడేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వచ్చా, అవుతుందా అని అడుగుతున్నారు. వాటన్నిటికి కూడా ఈ వీడియోలో సమాధానం అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. మొట్టమొదటి ప్రశ్న చాలా మంది అడుగుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రీన్ కలర్ లో న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇది పాతగా మనం అప్లై చేసాం కదా, అది ఇప్పుడు వర్క్ అవుతుందా, అసలు యూజ్ ఉంటుందా అంటే యూజ్ అనేది ఏమీ లేదు. ఓకేనా? మీరు ఎవరైనా సరే డిఎస్సికి అప్లై చేయాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిందే. ఓకేనా? లాస్ట్ టైం అప్లై చేసాం, ఫీజు పే చేసాం కదా అంటే, మీరు ఫీజు పే చేసేది కరెక్టే. ఆ ఫీజు అనేది ఇక్కడ మీకు లాస్ట్ లో ఆ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు గతంలో ఏదైతే ఫీజు చేశారో అది ఇప్పుడు మీకు అర్హత ఉన్న పోస్ట్ కి మీరు ఏమైనా కొత్తగా మీకు క్వాలిఫికేషన్ యాడ్ అయితే దానికి మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు లాస్ట్ టైం ఎస్జిటికి అప్లై చేశారు, అది కాకుండా ఇప్పుడు ఎస్ఏ మీరు డిగ్రీ చేసి బీఈడి చేసి మధ్యలో ఏమైనా క్వాలిఫికేషన్ ఏమైనా పెరిగి ఉంటే కనుక మీరు ఆ పోస్ట్ కి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అటువారితో మీరు కొత్తగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక సర్టిఫికేట్స్ విషయానికి వస్తే చాలా మంది అడుగుతున్న ప్రశ్న, నా దగ్గర జిరాక్స్లు ఉన్నాయి, అవి అప్లోడ్ చేయొచ్చా అంటున్నారు. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి ఏ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు మీరు స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అదే విధముగా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ ఉంటే పీజీ, మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకేనా? బ్లాక్ అండ్ వైట్ మీకు క్లారిటీ లేనివి అప్లోడ్ చేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఎడిట్ ఆప్షన్ ఉంటుందా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, న్యూ రిజిస్ట్రేషన్, తర్వాత ప్రొఫైల్ అప్డేషన్, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఈ మూడింటి వరకు కూడా మీరు ఇక్కడ ప్రొఫైల్లో అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఓకేనా? మీరు ఎక్కడెక్కడ చదివారు, 4th to 10th ఎక్కడెక్కడ చదివారు, ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది, డిగ్రీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, టెట్ ఎంత వెయిటేజ్ వచ్చింది అనేది ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఇస్తారు. కానీ లాస్ట్ లో ఇచ్చారు చూసారా, ఏదైతే పోస్ట్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్ కన్ఫర్మేషన్, మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎవరైతే మీకు ఎలిజిబుల్ పోస్టులు ఉన్నాయో ఆ యొక్క ఎలిజిబుల్ పోస్టులకి ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు. ఓకేనా? ఆ యొక్క ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నాక తర్వాత ఒక్కసారి పెట్టుకుంటే మీకు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉండదు. స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఈ విధంగా మీకు అర్హతలు పెట్టుకున్న తర్వాత మీకు తగిన అర్హతలకి పోస్టులు మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అక్కడ ప్రిఫరెన్సెస్ అనేది మీకు మెయిన్ గా ఏదైతే ఉందో, సపోజ్ ఎగ్జాంపుల్ గా నేను స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ తెలుగు, ఈ విధంగా మీకు మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిన్ పోస్ట్ అనేది పోస్ట్ గా పెట్టుకోండి. తర్వాత మీకు ఫర్దర్ గా ఏమున్నాయో ఎలిజిబుల్ అవి పెట్టుకోండి. లేదు నెట్ సెంటర్ కి వెళ్ళి వారిని అప్లై చేసేమన్నారు, వారికి ఇష్టానుసారంగా పెడితే కనుక మీకు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీరు లాస్ట్ లో పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక థర్డ్ వన్ మనం చూసాం. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే జిల్లాకి. ఎవరైనా సరే మీరు ఒక జిల్లాకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఓ పోస్ట్ కి ఒక జిల్లా, ఇంకో పోస్ట్ కి ఇంకో జిల్లా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఓకేనా? మీకు జోన్ లో వచ్చి ఒక జోన్ కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇక థర్డ్ వన్ చూసాం, ఫోర్త్ వన్ చూసాం, ఎడిట్ ఆప్షన్ కూడా మీకు చెప్పాను. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్. చాలా మంది అడుగుతున్న ప్రశ్న క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి
మనకి గత గవర్నమెంట్ లో చేసుకుంది మనకి గ్రామ సచివాలయంలో అప్లై చేసుకునేది చాలా మందికి ఉంది. సో అక్కడ మనకి ఏంటంటే కనుక మనకి మీ సేవా సర్టిఫికేట్ అనేది కావాలని చాలా మెన్షన్ చేశారు. సో మీ సేవలో ఏంటంటే మనకి లాస్ట్ 5 years కూడా గ్రామ సచివాలయంతో మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది జారీ చేశారు. అవి ఇప్పుడు వ్యాలిడేట్ కావు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మీ సేవలో అంటే 2019 బిఫోర్ మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక అది వ్యాలిడేట్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి వ్యాలిడేట్ కాకపోవచ్చు. కానీ ఎవరైనా సరే మీరు మీ సేవ ద్వారా అప్లై చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అనేది లాస్ట్ లో ఉంది చూసారా మీకు, డాక్యుమెంట్స్ అప్లోడింగ్. ఆ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ దగ్గర మీరు ఏమేమి అప్లోడ్ చేయాలంటే 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, మీకు ఇంటర్మీడియట్ 10th క్లాస్, అదేవిధంగా డిగ్రీ అర్హత ఉంటే డిగ్రీ. ఓకేనా. ఇక పీజీకి సంబంధించి కూడా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే దానికి కూడా అప్లోడ్ చేయాలి. ఏపీ టెట్, ఇక్కడ చాలా మంది మీరు టెట్ వెయిటేజ్ మార్క్స్ ఇక్కడ మనకి 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వచ్చిన మార్క్స్ మీకు ఏదైతే టెట్ హాల్ టికెట్ నెంబర్ ఉందో స్టేట్ లేదా సెంట్రల్ టెట్, ఇక్కడ మనకి 2 ఇవ్వడం జరిగింది, ఏపీ టెట్ లేదా సెంట్రల్ టెట్. ఆ 2 కూడా మీకు ఎందులో ఎక్కువ స్కోర్ గెయిన్ చేస్తే కనుక ఆ హాల్ టికెట్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. చాలా మంది ఇక్కడ మార్క్స్ దగ్గర సార్ పాయింట్ పెడుతుంటే వ్యాలిడేట్ తీసుకోవడం లేదు అంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫుల్ గా ఒకవేళ సపోజ్ 65.5 లేదా 85.5 95.5 అలా వస్తే కనుక మీరు వ్యాలిడ్ ఇక్కడ పాయింట్ తీసుకోవట్లేదని చాలా మంది మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం మీకు టెట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియకపోతే కనుక అవి కూడా మనకి ఇప్పుడు సర్వర్ లో అప్లోడ్ చేస్తామన్నారు. ఎందుకంటే చాలా మంది అడిగారు. సో అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. సో ఏదంటే మనకి ఈ యొక్క టెట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది 2018 2016 టెట్స్ అయితే రాశారు. సో ఆ డీటెయిల్స్ చాలా మంది లేదంటున్నారు. అలాంటి వారు ఏం చేస్తారంటే కనుక మనకి నిన్ననే ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా పాఠశాల విద్యా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించి ఎవరైతే ఈ యొక్క అభ్యర్థుల సందేహాలు ఉన్నాయో వాటికి పరిష్కారాలు ఇస్తారన్నారు. అయితే చాలా మంది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసే టైంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంది అధికారులు అయితే సూచనలు చేశారు. సో ఎవరైతే మనకి వివాహిత మహిళా అభ్యర్థులు ఉన్నారో ఓకేనా, సో వారు ఇంటి పేరుతోనే దరఖాస్తు నింపాలి అని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి 10th లేదా స్టడీస్ పర్పస్ వారి ఇంటి పేరుతోనే అక్కడ మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇంటి పేరుతోనే మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి. ఓకేనా. ఒకే అప్లికేషన్ లో మీకు ఎన్ని అర్హతలు ఉంటే వాటికి పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఒక పోస్టుకు ఒక జిల్లాలో లోకల్, మరొక జిల్లాలో నాన్ లోకల్ కి దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. అంటే ఒక పోస్ట్ కి ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సపోజ్ ఎస్జిటి ఉంది, ఎస్జిటికి ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఓకేనా. దరఖాస్తు ఫారంలో 1-2 విభాగాలకి మీకు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ యొక్క మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేవి ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. తర్వాత మీకు ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఓకేనా. ఒకసారి మీరు ఫీజు కన్ఫర్మ్ చేసేసి పేమెంట్ చేసేసాక మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో అది మీరు గుర్తుగా ఉంచుకోండి. ఇక చాలా మంది టెట్ మార్క్స్ వెయిటేజ్, మీకు టెట్ మార్కులు పాత డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే కనుక ఆ వివరాలు కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని పాఠశాల విద్యా డైరెక్టర్ గారు మనకి ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించి మనకి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీకు చాలా క్లియర్ గా ఈ యొక్క వీడియోలో అయితే అప్డేట్స్ అయితే ఇచ్చాను. వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. మీకు ఖచ్చితంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.